ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించడం అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. కీర్తన గ్రంథము 33 అధ్యాయము 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన వాక్యము ఎంత ఘనమైనదో, ఆయన చేసేదాన్ని కూడా మనంత చక్కగా నమ్మడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎప్పుడైతే మన సొంత ఆలోచనలు పెట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటామో, దేవుడి ఉద్దేశాలు ఎరగకుండా ఉంటామో, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి వేరే విధంగా మనకు అనిపించవచ్చు. కానీ ఈ దినాన మన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ఉండేటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మనం ఖచ్చితంగా వెలుగునొద్దకు వస్తాము, వెలుగులో నడుస్తాము. ఆ వెలుగును బట్టి మనం బలాన్ని పొందుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియ ఎవరూ చేయలేరని ఇంకా అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు అయితే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పినప్పుడు, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాను. అక్కడ ప్రభు అయితే నికోదేముతో చాలా సంగతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నికోదేముకైతే ఆ మాటల్లో అర్థం కాలేదో, గ్రహింపు లేదో, లేకపోతే తన సొంత ఉద్దేశాలను బట్టి తను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సంగతులు ఈ దినాన్ని ఎరగాలి అని అంటే మన సొంత ఆలోచనలు మన పక్కన పెట్టినప్పుడు మాత్రమే దేవుని సంగతులు మనం వినగలుగుతాం. వినినంత మట్టుకు కాదు, కానీ ఆ సంగతులు గ్రహించుకోవడానికి కావాల్సినటువంటి ధ్యానించేటువంటి స్థితి మన హృదయంలో ఉండాలి. ఆయన గుమ్మం గడపలేదు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో ఖచ్చితంగా ఆయన ఉద్దేశములు వారికి అర్థమవుతాయని ఈరోజు తెలుసుకోగలగాలి. ఇంకా లోక సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని అతను అడిగినప్పుడు, అందుకు యేసు, నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుతూ అతను అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించునే ఉన్నానన్ను. యేసుని విని, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ కలిగినవి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడను. ఈరోజు మన సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉన్నాయని మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మన సొంత ఉద్దేశాలు సరిగా లేవని మనం ఇంకా ఎలా ఆలోచిస్తున్నామో, ఒక గ్రహింపు లేని స్థితిలో మనం ముందుకు పరిగెడుతున్నామని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఖచ్చితంగా మనం విడిపించబడతామో. ఆయన సన్నిధిలోని ఆయన మాటలు వినడమే కాదు, విని అంగీకరించగలిగినటువంటి మనసు ఈరోజు మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే దేవుడి లేఖనాలు ఎంత బలంగా పనిచేస్తూ ఉన్నాయంటే, ఆయన మాటలు విన్నటువంటి వారందరూ కూడా విడుదల పొందుకుంటూనే ఉన్నారు. ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు మనం మేలు కొరకని ఏదైనా మనం గ్రహించుకోగలగాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, నీ గొప్ప సన్నిధి, నీ సమాధానం, నీ కృపా మహిమ మాధ్యమును దేవ తోడుగా ఉంచి నడిపిస్తున్న విధానమును బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకనూ నీ సన్నిధి సమాధానం నింపి నడిపించి బలపరచమని, నీ లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రభా తమ సొంత ఆలోచన తలంపులలో గొప్ప విడుదల పొందినట్లుగా సహాయం దయచేసి, ప్రతి ఒక్కరూ ప్రభా నీ మాట చొప్పున చేస్తుండగా లోక సువార్త 5వ అధ్యాయం 5వ వచనం రీతిగా పేతురు వలలో ఎంత విస్తారమైనటువంటి చేపలైతే నాయన మరి పడ్డాయో తండ్రి, అట్టి రీతిగా తండ్రి నాయన ఆ లేఖనాలు అన్నింటినీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభా, ఇంకనూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి నాయన విస్తారమైనటువంటి చేపలతో నాయన అతను ఎలాగైతే పేతురు హృదయంలో గొప్ప కార్యం జరిగించారో తండ్రి, అలా ఒక ఆలోచన నాయన ఉద్దేశము తండ్రి మా పట్ల నెరవేర్చబడినట్లుగా నీ సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి గొప్ప బలమును దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.